ఇక పండక్కి తొలిసారి వచ్చిన కొత్త అల్లుడికి మరిచిపోని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తమామలు. ఆ సర్ప్రైజ్ చూసి షాక్ అయ్యాడు అల్లుడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దీపావళి పండుగకి వచ్చాడు కొత్త అల్లుడు రాహుల్. అతనికి మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తింటి వారు. గోదావరి వాసుల ఆప్యాయతను, మర్యాదను రుచి చూపించారు. మామ తులసి రాంబాబు 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. రాంబాబు దంపతుల కుమార్తె గోవర్ధిని విశాఖకు చెందిన రాహుల్కి ఇచ్చి ఈ నెల 11న ఘనంగా వివాహం చేశారు. పెళ్లైన తర్వాత తొలిసారి దీపావళి పండుగకి ఇంటికి వచ్చాడు అల్లుడు రాహుల్. అల్లుడి కోసం 100 రకాల నాన్ వెజ్ రకాలు, వెజ్, పిండి వంటలు, స్వీట్స్ కలిపి మరో 100 రకాలు, మొత్తం 200 రకాల వంటకాలను తయారు చేయించారు. ఆ ఐటమ్స్ చూసిన అల్లుడు షాక్ అయ్యాడు. ఆ వంటలను అల్లుడికి, కూతురుకి రాంబాబు స్వయంగా వడ్డించారు. ఇలాంటి మర్యాద తాను ఎప్పుడూ చూడలేదని మామగారికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మొదటిసారి పండుగకి అల్లుడిని, కూతురుని ఇంటికి తీసుకొచ్చారని, అల్లుడిని సర్ప్రైజ్ చేసేందుకు ఎక్కువ నాన్ వెజ్ రకాల వంటకాలు ఏర్పాటు చేస్తామన్నారు మామ తులసి రాంబాబు. ఒకసారి ఫోన్ పీస్ఫుల్గా పెట్టండి.